సహోదరుడు బిషప్ బ్రహ్మకుమారి కుమాండిల్ కుమారుని బట్టి స్తోత్రములు. ఇంటిని బట్టి స్తోత్రములు. ఇంటిలో చేరి మరి 5 నెలలైన బాప్టిజం ఏర్పాటు చేస్తున్నారు. తగినత కృపను బట్టి ప్రేమిస్తున్నాను. ఇలా చేరి వచ్చిన ప్రతి వారిని జీవించి పాటల ద్వారా వాక్యం ద్వారా పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆయన శ్వేత గమ్ముని స్టాప్ ఇట్. కృపవెంబ అడుగుచో బలపరచితివే ఎంతగానో ప్రేమించినావు పాపములను గాను ప్రేమించినావు పాపములను కలిగి పరచితివే కెన్నో మేలులు చేసితివి నీ అర్పింతును నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞతా స్తుతులివే. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞతా స్తుతులివే. ఆశలు లేవను కొనగా నా ఆశ తీర్చితివే ఆశలు తీర్చితివే ఆశలు లేవను కొనగా నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే నన్ను భయమావరే పక్షమంటివే భయమిచ్చితివే నన్ను భయమావ. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతు సురక్షితముగా లేదా క్షేమముగా సరిపోతుంది నా హైట్ క్షేమముగా ఉండును. ఈ రాకడ దినాలలో అంత్య దినాలలో అపాయకరమైన దినాలలో
ఒక వ్యక్తి తన పనుల కోసం బయటికి వెళ్ళి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తున్నాడంటే దేవుని కృప. ఎందుకంటే ఒకసారి చరిత్ర వైపు చూస్తే మరి మనకంటే గొప్పవారు, ఉన్నతమైన వారు, పేరు ప్రఖ్యాతులు గలవారు ఈ లోకం విడిచిపోయి వెళ్ళిపోతున్నారు. ఎన్నిక లేని మనలను దేవుడు తన రెక్కల కింద ఉంచుకొని ఆహారము, ఆరోగ్యము, సంచరించు ప్రతి ప్రదేశాలలో తన కృపాక్షేమాలు ఉంచి సజీవుల లెక్కల చేర్చిన ప్రభును మనం స్తుతించాలి. దేవుని స్తుతించుటలో పాత నిబంధనలో రాజైన దావీదు ప్రథమ వ్యక్తిగా కనపడతారు. నూతన నిబంధనలో దేవుని స్తుతించుటలో భక్త పౌలు కనపడతాడు. కనుక ఈ సంవత్సరములో మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మరి 6 నెలలు కాపాడి 7వ నెల బహుమానంగా ఇచ్చి ఈ రాత్రి ఈ విధంగా దేవుని స్తుతించుటకు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి మనం ప్రభుని స్తుతించాలి. మనం క్షేమంగా ఉండటానికి కారణం ఏమంటే మరి సమూయేలు ఏమంటాడంటే మీరు క్షేమంగా ఉండాలి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొని నడుచుకుంటే మీరు క్షేమంగా ఉంటారు అన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడలా మీకు క్షేమము కలుగును. చూసారా, క్షేమము కలుగుటకు ఇక్కడ ఒక సూత్రం ఉంది. ఏమా సూత్రం అంటే మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడలా మీకు క్షేమము కలుగును. చూసారా, ఎందుకంటే ఈ దినాలలో బయటికి వెళితే క్షేమంగా రాలేం. కనుక దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల మీకు క్షేమము. అందుకే కాలేబు అంటాడు, నన్ను వాగ్దాన దేశమునకు పంపినప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. అప్పుడు నాకెంత బలం ఉండేనో ఇప్పుడు నాకంతే బలం. కారణం ఏమంటే పూర్ణ హృదయముతో నేను నా దేవుణ్ణి అనుసరించి తిని అంటాడు, నా దేవుణ్ణి వెంబడించి తిని అంటాడు, నా దేవుని అడుగుజాడలను నేను నడిచాను అంటాడు. కనుక క్షేమం కలగాలి అంటే మన కుటుంబాలలో ప్రార్థన ఉండాలి. ఎందుకంటే మన గ్రామములో విశ్వాసము అనే మాట దాదాపు 100 సంవత్సరాల నుండి ఇక్కడ వినపడుతూ ఉంది. బైబిల్ జ్ఞానం తెలియని వారంటూ ఎవరూ లేరు. కానీ అసలైంది ఏంటంటే ఆయనను అనుసరించకపోవడం. చూసారా, ఆయన అనుసరించడంలే లోకాన్ని, లోక పద్ధతులను, లోక ఆచారములతో మనం మునిగి తీరుతూ ఉన్నాం.
మనమంతా ఇప్పుడు ఒక వయసుకు వచ్చాం. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు వారు చిన్న చిన్న పొట్టాలలో కిరసనాయిల గుడ్డి ఉన్న ఆ దినాలలో వారు పగలంతా కష్టపడి పని చేసి స్వచ్ఛందంగా ఒళ్ళు దాచిపెట్టుకునే వాళ్ళు కాదు. వాళ్ళు పగలంతా పని చేసి పిల్లల కొరకు పిల్లల్ని బతికించాలని కష్టపడి రాత్రి అయితేనే భోజనం సిద్ధం చేస్తానే అదే మనం ప్రార్థన చేసుకుందాం రా అని. ఏమనే వాళ్ళు భోజనం రెడీ అయింది, మన ప్రార్థన. ఇప్పుడు చూడు ఒకసారి అన్ని వైపు చూడండి, ఇట్లా తలకాయ వైపు చూడండి, తలకాయ పైకి ఎత్తండి. అన్ని వసతులు ఉన్నాయి కానీ అసలైంది లేదు. ఏంది లేదు? వాక్య ధ్యానం లేదు. పిల్లలను కూర్చోబెట్టి ప్రభుని గురించి చెప్పేది కూడా లేదు. అదే ప్రభును వైపు చూడు, ప్రభుని నమ్ముకో. ఇలాంటి దావీదు అనేవాడు గొల్యాతు అనే వాణిని దేవుని మీద విశ్వాసముతో జయించాల. ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవించాలనైనా. యవ్వనము విలువైనది. కొన్ని స్థలాలలో నాకు వినబడుతున్న మాట ఏంటంటే అక్కడే మందు దొరుకుతుందంట, అక్కడే చూద్దామంట, అక్కడే గంజాయి కూడా. ఎక్కడ ఉంటున్నారు మనకి? మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే ప్రార్థన చేయాలి. మన పిల్లల్ని వదిలేసి మనం ఎదిరింటి పిల్లల మీద మనసు పెడతా ఉంటాం. అది చాలా నష్టం. ఎందుకంటే గుణవతి అయిన భార్యను గురించి దేవుడు ఏమన్నాడంటే ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా మన పిల్లల మీద కాదు, మన పిల్లలైనా ఏం రా మా పిల్లలే తప్పు చేసినారా, ఎవరెవరు మా పిల్లలు మాట్లాడేకి నీవే ప్రోత్సహిస్తున్నావు. చేతిలో నీ పిల్లలను నష్టం చేసుకుంటున్నావు. కనుక పిల్లలను కాపాడుకోవాలంటే ప్రార్థన చేయాలి. ఇక్కడున్న వాళ్ళు అందరూ అంతో ఇంతో చదివిన వాళ్ళు, చదువు లేని వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కానీ ఇక్కడున్న వాళ్ళందరూ చదివిన వాళ్ళే. ఎంతమంది చదివినారు? ఒకసారి ఊరికి అట్లా చేతులు ఎత్తండి. తెలుగు వచ్చు అనేవాళ్ళు. అక్కడ చిట్టన్న భార్య, ఇక్కడ ప్రకాశం అన్న భార్య తప్ప మిగతా వాళ్ళందరూ చదివిపోవాలి. మరి ఎప్పుడన్నా కూర్చోబెట్టి బైబిల్ చదివించామా మన పిల్లలు? ఎప్పుడన్నా కూర్చోబెట్టి మనం ప్రార్థన చేసుకుందాం. సురేషు ఈరోజు ప్రార్థన టైం అయింది, ఇంకా యాడుండవు, ఇంకా బజారేనా, తొందరగా రా. 2 మగపిల్లలు, ఒక అందమైన ఆడపిల్ల ఉంది, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తాంరా అని ఫోన్ చేసి పిలిచల్లా. వచ్చేటప్పుడు బజ్జీలుదా, వచ్చేటప్పుడు చికెన్ పకోడాలుదా, ఇవి కాదు, మనం ప్రార్థన చేసుకో. ఎందుకంటే మనకేమి లేకపోయినా మన పిల్లల కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ఎక్కడ పండుకుండేది మీకు అందరికీ తెలుసు. తెలుసా తెలియదా? చెప్పి ఏడ పండుకునేవాడిని? యాకోటం చర్చి సంచిపట్ట పరుచుకోండి కదా. మరి మీ జనం మధ్యనే, మన జనం మధ్యనే మరి దేవుడు పోషిస్తున్నాడా లేదా? ఒక చక్కని కుమారుడు ఇచ్చాడు, వానికి ఒక చక్కని భార్య ఇచ్చాడు, వానికి ఒక కూతురు ఇచ్చాడు. కుమార్తె పెళ్ళి అయితే ఒక బాధ్యత అయిపోతుంది. సొంత ఊర్లోనే బతికిస్తున్నాడా లేదా? ఇది మా గొప్పతనము, మా అతిశయము కాదు, దేవుని కృప అనడానికి చెప్పడానికి సాక్షి. చూసారా? ఇది దేవుని కృప. సొంత ఊర్లో విలువ ఉండదు, అర్థమైందా? కానీ సొంత ఊర్లోనే బతికిస్తాను. మేము తెనాల నుండి ఈ ఊరికి వచ్చాము. ఈ ఊరికి వచ్చినప్పుడు మాకేమీ లేదు,
ప్రభు తప్ప. దేవుడే కార్యం జరిగించి, ఇంతకంటే ఇంకా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలంటే రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అని బైబిల్ చెప్తావు. నీకేం లేకపోవచ్చు, కానీ ప్రార్థన చేయి. రాత్రి అయితేనే అందరిని కూర్చోబెట్టి ఒక అధ్యాయం బైబిల్ చదివి, నేను ఈ మార్గంలో రావడానికి మా అమ్మే చూసారా, మా అమ్మ రే బైబిల్ చదువుదు రాదా, నీకు రొట్టె ఉట్టి ముక్కలు తీసినాను రాదా అనేది. మా ఇంటినికైనా గోడ పచ్చి ఆడేవాడిని, అందరికీ తెలుసు. కానీ దేవుడు కార్యం జరిగించి కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఫోన్ వచ్చినాక కుటుంబంలో సంబంధాలే లేవు. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా ఎవరంతా వాళ్ళు వచ్చి తింటున్నారు పోతున్నారు తప్ప ఒక క్రమం లేదు. చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళము, ప్రార్థన అయిపోతేనే ఒక చక్కని సాపు సంచిపట్ట పరుచుకొని గిన్నెలు నిండి పెట్టుకొని అందరం కలిసి తిని, శనిగాడు అలిగినాడు, లే ఎందుకు అలిగినావురా, ఎంత అలిగినాడు పోటు మోగోడు రాలే, ఒక మాట అన్నాడు కలిగి ఎక్కలేని కోపం వీనికి అని మళ్ళీ పిలుచుకొచ్చి కూర్చోబెట్టి తినిపించేవాళ్ళం. ఇప్పుడు అవి లేవు. కనుక మన కుటుంబాలను కాపాడుకోవాలంటే ఆయనను అనుసరించాలి. చూసారు, తేలికైన మాట. మీరు ఆయనను అనుసరించిన ఎడలా మీకు క్షేమము కలుగును. రెండవ మాట ఎందుకంటే చేసిన పదార్థాలు ఆవిరైపోయి కనుక 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 30 వచనం. 2వ దినవృత్తాంతములు 6:30. నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములు నడుచున్నట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయును గాక. నీ ఒక్కడివే మానవుల హృదయము నెరిగిన వాడవు కదా. నీ యందు భయభక్తులు గలవారు క్షేమముగా ఉందురు. ఏమంట? నీ యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములను అనుసరించిన ఎడల మీరు క్షేమముగా ఉందురు. దేవుని యందు భక్తి. బైబిల్ ఏం చెప్తుందంటే కొందరికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు, కొందరికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. చూసారా? అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవా యందు భయభక్తులు. చూసారా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి వారు ఎలా ఉంటారంటే క్షేమంగా ఉందురు. చూడండి, 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయంలోనే ఒక శ్రేష్టమైన మాట మనకు దొరుకుతుంది. ఏమా మాట? వారు క్షేమముగా ఉందురు. ఎప్పుడు? నీ యందు భయభక్తులు కలిగిన ఎడల. అందుకని యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి ఎలా ఉంటారంట? సురక్షితముగా. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 5:29 చదవండి. 2వ దినవృత్తాంతములు 5:29. లేదా 20 క్షేమం అనే మాట చూడండి. 14 19 ఉందా లేదా? ఓకే. ద్వితీయోపదేశకాండం చదవండి. ద్వితీయోపదేశకాండం 5:29. సారీ, ద్వితీయోపదేశకాండం 5:29.
వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి అనుసరించుచు దేవుని యందు భయభక్తులు గల మనస్సు వారికుంటే వారు క్షేమంగా ఉంటారు. చూసారా, వారు ఎప్పుడు దేవుని యందు భయభక్తులు గల మనస్సు. ఎట్లాంటి? యోసేపు బైబిల్లో మనకందరికి తెలుసు కదా. యోసేపు దివ్య సుందరుడు. యోసేపు ఎక్కడ అడుగు పెట్టినా దేవుడు ఆశీర్వదిస్తాడు. యోసేపును బట్టి పోతీఫెరు ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. యజమానుని భార్య కన్ను వేసింది యోసేపు మీద. ఎలాగైనా అని యోసేపు ఆశ తీర్చుకున్నట్టుగా అవకాశము ఉండినను, చూసారా దేవుని గ్రంథం ఏం చెప్తుంది? ఆ ఇంటిలో వారిద్దరు తప్ప ఎవరూ లేరంట. కానీ అదృశ్యుడైన దేవుని చూస్తూ యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఏమంటారంటే, దేవునికి విరోధముగా నేను ఎలాగూ పూట. చూసారా, ఆయన అవకాశం ఉంది. కానీ ఎవరు చూస్తున్నాడు? యోసేపు అదృశ్యుడైన దేవుని. దేవుడు చూస్తున్నాడు లేదే, కానీ కూడా దానికంటే కాదు. అమ్మో, ఆయన చూస్తున్నాడు. అందుకనే యోసేపును ఐగుప్తు దేశమునకును సకల దేశములకు పోషకుడుగా చేశాడు. ఒకవేళ ఆయన పాపములు పడిపోయి ఉంటే ఈరోజు యోసేపు చరిత్రను మనము ధ్యానం చేసుకునే వాళ్ళం. ఇదే దేవుని యందు భయం అంటే. దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. నేను దేవునికి లెక్క కట్టాలి. ఈ భయం ఉంటే చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి నన్ను అనుసరించిన మనస్సు వారికి ఉంటే చాలు, వారు క్షేమంగా. ఋతును గురించి ఏమన్నాడు బోయాజు? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము. ఇంకా 4వ మాట 122 కీర్తన 7వ వచనం. 122 కీర్తన 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో కనబడుచు. దేవుని మందిరానికి వెళ్ళుట వలన క్షేమం. దేవుని సంఘానికి వెళ్ళాలి. విచిత్రం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉండి ఎదిగిన సమూయేలు అయినా సాగిబండ సురేష్ ఏమయ్యాడు? కుమారు అయినాడు కదా. ఏమయ్యాడు? చదువుతున్నా బైబిల్. దైవజనులు అంటే ప్రాణము నీకు, దైవజనులు అంటే సేవ చేస్తావు అని బైబిల్ జ్ఞానం. వాళ్ళు ఏంటంటే నీ నుండి అవసరాలు తీర్చుకుంటారే కానీ నీ మేలు కోరి, నేను ప్రభు అనుకున్నావా, నీ అవసరాలు ఏంటివి, మరి నీ పిల్లలు నీ సోదరి మన లేక వివాహాలు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా, ఈ సంభాషణలు ఉండవు. సురేష్ అడిగిరా వీటికిరా అని అంటారు. కానీ ఇప్పుడు అడుగుతున్నాము బైబిల్ జ్ఞానం తెలుసు. ఏం తెలుసుకోవాలా? బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పెద్దవాడైనాక సమూయేలు ఏమైనాడు?
సౌలు పనివాడు సాక్ష్యం ఇస్తాడు. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహు గనుడు, అతడు చెప్పు మాటలలో ఏదియో తప్పిపోలేదు. సరే, దేవుని సంఘంలో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. చూసారా, నీకంటే ముందు మేము లైట్లు మోసినాం, నీకంటే ముందు మేము నీళ్లు దొరికినాం పాత మందిరంలో, అది వర్షం వస్తే. నీకంటే ముందు సేవకులు వచ్చి కూడా పెట్టేటోళ్ళు కాదు, వాళ్ళే బతకలేక వచ్చినటోళ్ళు రా. ఈ వాక్యం చెప్పాలంటే గుడ్డేసి అంటాడు, గుడ్డేసేపు పెద్దేసేపుని అడుగుపో అంటాడు, పెద్దేమేసిని అడిగితే బాల్తిప్పని అడుగుపో అంటాడు, బాల్తిప్పని అడిగితే చూసారా, ఇట్లా మనుషుల దగ్గర పోయి అడుక్కొని నుంచి నేను వాక్యం చెప్పిన. భూ పెట్టేటోళ్ళు కాదు సేవకులకు, స్టీల్ బేసిన్ తీసుకున్నాక సేవకులు వచ్చినారు. ఏదైనా అన్నం పెట్టి 4 ఇళ్ళు అడుక్కొచ్చిన సేవకులకు పెట్టేవారు. అట్టి దినాల్లోనే పెద్ద పెద్ద మీటింగ్లు జరిగినాయి. స్టువార్ట్పురం గజదొంగ, ఆర్ఆర్ మూర్తి, ఏడీసీ కామని పెద్ద పెద్ద సేవకులు వచ్చినారు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. కూడికలు అనే పదాలు లేవు. కూడికలు అంటే మరి ఏమన్నా మాకు కూడా వాటా ఉందా అంటున్నారు. చూసారా, ఇది దేవుంది కదా, నలుగురు ఆత్మీయంగా ఉజ్జీంపజేస్తాం కదా అని మనసు ఉండడం లేదు. కానీ దేవుని సన్నిధిని విడిచి పారిపోయిన యోన ఏమైనాడు, అపాశ బాలే, ఓయ్ నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థన. కనుక దేవుని సన్నిధిలో ఉంటే చాలు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని మందిరము నీకు క్షేమం కలగజేస్తుంది, సంఘము నీకు క్షేమం కలగజేస్తుంది, సంఘము నీ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తుంది, అడుగుతుంది. నీ అవసరాలు ఏమైనా ఉన్నాయా, నీ అక్కర్లు ఏమైనా ఉన్నాయా, అవసరాలు ఉంటే చెప్పండి ప్రార్థన చేస్తాము అని. చూసారా, కనుక దేవుని మందిరములో దేవుని సంఘములో ఉంటే మనకు ఆశీర్వాదం. 106వ కీర్తన 4వ వచనం, 106వ కీర్తన 4వ వచనం, యెహోవా నీవు ఏర్పరచుకొను అరే వీళ్ళు ఒకప్పుడు ప్రభుని నమ్ముకున్నారే, అదే ప్రభుని నమ్ముకున్నందుకే కదరా. అసలు ఏంద్రా ఇది, నిన్నగాక మొన్న వచ్చారు, స్థలం తీసుకున్నారు, ఇల్లు కట్టారు, భోజనానికి కూడా పిలిచారా, భోజనం కూడా చేసి వచ్చినారా. నేను మాత్రం మా తాతగారు పాత కొంపలోనే ఉన్నాను రా. ఒరే, వాని మీద అంత ఫోకస్ పెట్టే బదులు నిన్ను నేను ఫోకస్ పెట్టింటే వానికంటే 3 అంకణాల మీదే కట్టేట్టువే కాదా. క్రైస్తవుడు బట్టలకు మటన్కు ఖర్చు పెట్టినంతగా ఏ దానికి ఖర్చు పెట్టాడు. కానీ ఇతరుడు, అమ్మ 1000 రూపాయలు మటన్, 1000 రూపాయలకు 2 మూటలు సిమెంట్ వస్తాయి, ఈ వారం వద్దు లేదు, మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా కనుక మనం కావాలి అని వాడు కడుపు కలుచుకుని ఇల్లు కట్టుకుంటాడు. మనకు ఆదివారం అస్సలు తగ్గకూడదు అంటుంది ప్రతాప్ భార్య. చూసారా, ఆదివారం అయితేనే బట్టల మార్కెట్లోకి పంపిస్తాం. దానికంటే ముందు ఏమండి పొద్దు ఆదివారం కదా, దేవుడు మన కొరకు చనిపోయి చేసిన దినం కదా. ఒక కలెక్టర్ దగ్గరికి నిన్ను పిలిచాడనుకో దేవుడు, కలెక్టర్ దగ్గరికి ఎట్లా పోతావు? మన అనంతపురం కలెక్టర్ నిన్ను పిలిచాడు, అమ్మ నీతో ఇంటర్వ్యూ చేయాలవా అని పిలిచాడనుకో ఎట్లా పోతావు? ముందే పోతావు. ఇంకా సార్ మా ఊర్లో ఈ ధాన్యం విలువైనది సార్, పండు మా ఊర్లోనే సార్ పండు సార్ మనం తీసుకుంటాం. ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే ఒక పొలం తీసుకొని వెళ్తారు. మరి ఆదివారం ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మన స్తుతి అర్పణ కోరుతాడు ఆయన. ఆయనను స్తుతించాలి మనం. ఆయన మన కొరకు చనిపోయి లేచాడు.
అందుకే భక్తుడు అంటున్నాడు, ప్రభువా నువ్వు ఏర్పరచుకొని చేర్చుకొని వారి క్షేమమును చూసి నేను బహుగా చూసాను. దేవుడు తన ప్రజలకు క్షేమమిచ్చు దేవుడు. ఆఖరి మాట బిషప్ గారు భీకరంగా ఉన్నారు కనుక ఆఖరి మాట 72వ కీర్తన 15వ వచనం. 72వ కీర్తన 15వ వచనం. అతడు చిరంజీవకును అతని క్షేమమునకై అతని క్షేమమునకై ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా క్షేమం, ప్రార్థన ద్వారా దేవా ఫ్యామిలీకి నా కూతురు ఇచ్చారు, ఇంకా నా ఇంటికి 2 కోడళ్ళు రావాల, ప్రభువా నీ కృపను దయచి నా కూతురు నా అల్లుని ఆశీర్వదించు, వారి దాంపత్యమును. అలాగే నా కుమారులకు కూడా ఒక చక్కని భార్యలను మీరు అనుగ్రహించండి అని ఏం చేయాలా? అంతేగాని ఏమే మాట్లాడుతున్నావు, మే మా ఇంటి పక్కన మా ఇంటి కాడ కూడా ఇట్లా మాటలు మానేసి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఏమని రాయబడిందంటే అందరూ చూస్తున్నామని దేవుడు తన ప్రజలను హెచ్చిస్తాడు. యోగు గ్రంథం 5:11 ఆఖరి మాట. ప్రార్థన చేసుకుంటాం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని ఆయన క్షేమమునకు. చూసారు పేతురు పత్రికలో కూడా దేవుడు తగిన కాలమందు మిమ్ముని హెచ్చించునట్లు నమ్మిన ప్రతి వారిని. యేసు ప్రభు నమ్మిన ఏం చేస్తాడు ఆయన? దావీదు బర్రెల కాపరే ఆవుల కాపరే అని చెప్పు కుమార్, కరెక్ట్గా చెప్పు. ఎవరు ఏమి గొర్రెలా? ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? ఇశ్రాయేలీలకు 2వ రాజుగా. ఎంత విచిత్రం చూడు. ఈ మధ్య కొత్త పాట వచ్చింది, ఏమైనా దేవుని నమ్ముకుంటే ఆయన ఏమైనా. ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మనమైతే అతుక్కుపోతాం, ఆయన అతుక్కుపోలే. దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడాడు, నా కుటుంబము. దేవుడు మనకు ఉద్యోగాలు ఇచ్చిన, పదవులు ఇచ్చిన, ప్రభుని స్తుతించాలి. యవన పిల్లలు, మీలాంటి యవన పిల్లలు మీ తల్లిదండ్రులు ప్రోత్సహించినప్పుడు వారు మనల్ని ప్రోత్సహించారు. ఇప్పుడు యవన ప్రయాణానికి వచ్చాం, ఇప్పుడు ప్రభు మీద ఆధారపడాలి. ఎవరి మీద? యాకోబు ఏం చేశాడు? పోరాడాడు. నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను. ప్రభువా నాకు ఒక బాధ్యత ఉంది, నాకు సోదరీమణులు ఉన్నారు, మా అమ్మ బలహీన దిశలో ఉంది, మా అమ్మకు మంచి ఆరోగ్యం దయచేయి, మా సోదరీమణుల వివాహ విషయములలో అద్భుతమైన సహాయం. అలాగే మా నాన్న రాత్రి పగలు డ్యూటీ చేస్తున్నాడు, ఏం కావాలన్నా ఇస్తున్నాడు, కానీ నేను ఒక ఉద్యోగం సాధించడం నీ కృపను దయచి అని ప్రభుని అడగల్లా. ఎవరిని అడగల్లా? ఎప్పుడైతే ప్రభుని అడుగుతారో మీ హృదయ కోరికలు దేవుడు నెరవేర్చుతాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు మీ నామములో ఈ చిన్న సమూహములో మీ కుమారుని ప్రకటించడం సహాయం చేశాను. ఇక్కడ వచ్చిన ప్రతి వారిని, వారి భర్తలను, వారి భార్యలను, వారి పిల్లలను మీరు ఆశీర్వదించి, పిల్లలు మీ దయందును, మనుషుల దయందును, వయసులు, జ్ఞానములు, విద్యలు ఎదుగుటకు సహాయం. ఉన్నతమైన చదువులు చదివి
వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తావు. 37వ కీర్తన 5వ వచనం, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చుననే మాటను బట్టి రాజరత్నం గారు, వదినమ్మ, వారి కుటుంబ సభ్యులను బట్టి స్తోత్రములు. చిట్టన్న ఆయన భార్య, వారి కుటుంబ సభ్యులను బట్టి స్తోత్రములు. మార్కన్న, వదినమ్మ, పిల్లల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. యేసు ప్రభువా, వీరికి ఇచ్చిన ఈ మంచి కృపాన్ని బట్టి స్తోత్రములు. మరి మా ప్రియుడు బిషప్ రమణ కుమారి పిల్లలు బట్టి స్తోత్రములు. మానవ తప్పిదం వలన మా ప్రియులు లక్షలు విలువ చేసే లారీని కూలిపోయినను, అప్పులతో ఉండినను, ఇదిగో మీరు అనంతమైన కృపను చూపు. ఈ శ్రమలలోనే, ఈ బాధలలోనే వీరికి ఇచ్చిన ఈ మంచి గృహాన్ని బట్టి దీవించి ఇంటి చుట్టూ మీ కృపాక్షేమాలు వచ్చి కాపాడడం. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలో ఉండి వారు రక్షిస్తూ అన్నారు. మార్కన్న కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. యోహాను, భారతి పిల్లలను మీరు ఆశీర్వదించండి. పిల్లలందరూ ఉన్నతమైన చదువులు చదువుతూ ఉన్నారు. వారి జీవితాలలో మీ కార్యాలు జరిగించండి. మరేమో భర్త కుమారుని బట్టి, కుమార్తె కుటుంబాన్ని బట్టి ఇస్తారు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించండి. సమీపంలో గోపాల్ మామ మరి బలహీనతలతో ఉన్నాడు, మీరు ముట్టి స్వస్థపరచండి. మా ప్రియులు చిన్నయేసు గారు, వారి యొక్క కుమార్తె శారోనమ్మ చిత్తూరులో డాక్టర్గా సిద్ధపడుతుండగా మీకు దయచేయండి. నైనా ఇలా చేరిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ మాటలు, ఈ వాక్యం వృధా కాకుండా వీరిలో ఫలించినట్లు మీ కార్యం జరిగించి యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ స్టాప్.